కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన బలోపేతానికి చర్యలు చేపట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి ఆధ్వర్యంలో గ్రామ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. చేబ్రోలులోని పార్టీ ఆఫీసులో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి సూచనలు చేస్తున్నారు. దీంతో చేబ్రోలులో కోలాహల వాతావరణం ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో గెలుపు ఖాయమని లోకల్ కేడర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రాంతాల్లో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతుందంటున్న రామ్ తాళ్ళూరితో మా కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు రామ్ తాళ్ళూరి. అసలు ఈయన ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఈ ప్రయాణం ఎంత, అదేవిధంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈయన తెర మీదకి తీసుకురావడం కారణం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు కొత్తగా నియమకమైన రామ్ తాళ్ళూరి గారు ఉన్నారు. సార్ మీకు కంగనారు సార్. అదేవిధంగా ఈ యొక్క చాలామంది అంటే సీనియర్స్ కానీ చాలామంది ఉన్నారు. తర్వాత మిమ్మల్ని ఈ విధంగా ముందుండి నడిపించడానికి అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ప్రధాన పాత్ర పోషించాల్సిన మీరు ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది అంతా కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇలాంటి సమయంలో మీరు ఇలాగే గత 4 రోజుల నుంచి కూడా టీంలు వేస్తున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి సార్? ఇది నేను ఏం చేసినా సరే అధ్యక్షుల వారి సూచనల మేరకే జరుగుతుందండి. ప్లస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరితో కలిసి కూడా అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని తీసుకున్న డెసిషనే ఇది. సో ఏంటంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్లస్ కింద బూత్ లెవెల్ కమిటీల నుంచి వార్డ్ లెవెల్, గ్రామ లెవెల్, మండల్ లెవెల్ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు జరగాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ దాన్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము. అది కూడా మా అధ్యక్షుల వారి నియోజకవర్గం నుంచి మేము ఏది స్టార్ట్ చేసినా మా అధ్యక్షుల వారి నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం మేము. సో అది ఇక్కడ స్టార్ట్ చేసాము. దీని తర్వాత ఇది 175 నియోజకవర్గాల కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి మెయిన్ ఎప్పటి నుంచో మా కార్యకర్తలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఎప్పుడు పడతాయి కమిటీలు అనేది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఇప్పటికీ 34 నియోజకవర్గాల రివ్యూ అనేది పూర్తి చేశామండి. అలాగనే 175 నియోజకవర్గాల రివ్యూ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నవి, కొన్ని ఇష్యూస్ వాళ్ళకి లోపల ఉన్న ఇష్యూస్ కానీ అంతర్గత ఇష్యూస్ అన్నీ తీసుకొని ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేసుకుంటూ అధ్యక్షుల వారు కూడా ఎవ్రీ నైట్ కూర్చొని ఆ రివ్యూస్ అన్నీ రీడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మాకు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సూచనలు సలహాలు ఇస్తున్నారు. అవన్నీ తీసుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. నాకు తెలిసి ఒకసారి 60 డేస్లో ఈ 175 నియోజకవర్గాల్లో రివ్యూ కార్యక్రమాలు పూర్తయి కమిటీలు ఏర్పడితే మా సైనికులు ఇంత ముందున్న ఉత్సాహం కన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి పనిచేస్తారు. చాలా వరకు జన సైనికులు అంటే ఎప్పటి నుంచి అయితే పార్టీ పెట్టారో పార్టీ నుంచి ఫస్ట్ నుంచి కూడా జెండా మోసిన వ్యక్తి చాలా వరకు కూడా జెండా కూలీలు గల మారని చెప్పేసి ప్రధాన పక్షం అలాగే ఆక్షేపిస్తుంది. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ముందుటి నుంచి ఉన్న వ్యక్తులు అలాగే ఉన్నారు. కానీ ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత చాలామంది పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అలా అజమాయిషీ సాలిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా ఓదార్స్తారు? అలా అని కాదండి. మనం ఇప్పుడు ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా చేరికలు అనేది ఉంటాయి. చేరికలు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పార్టీలోకి నాయకులు రావాలి. అంటే మనం పాత నాయకుల్ని మనం ఎంకరేజ్ చేస్తాము. అలాగే కొత్త నాయకులు కూడా రావాలి. కానీ మేము మాత్రం కంపల్సరీగా 2014 నుంచి ఉన్న నాయకులని ఎక్కడెక్కడ ప్లేస్ చేయగలం అక్కడ ప్లేస్ చేసుకుంటూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూనే తీసుకెళ్తున్నాము. బట్ కొన్ని పరిస్థితుల్లో అక్కడ ఉన్న నాయకులు బలంగా లేనప్పుడు పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి స్థానం ఇవ్వాల్సి వస్తుంది. అది మనకి అంటే మన రాజకీయంగా మన కింద లెవెల్లో మన స్ట్రెంత్ ముందుకు వెళ్ళాలి అంటే ఒక గట్టి నాయకుడు ఉంటేనే కింద విలేజ్ లెవెల్లో పార్టీని స్ట్రెంత్ చేయగలడు. మత్స్యకారుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో కేరళ కానీ తమిళనాడు కానీ చాలా వరకు మన డిప్యూటీ సీఎం పంపించారు. దాని పట్ల మీకున్న సమాచారం? మత్స్యకారులకి నాకు తెలిసి మా అధ్యక్షులు వారు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. వాళ్ళని ఆయన తన ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకున్నాడు. మొన్న కూడా మీకు తెలిస్తే కొంతమందిని ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించి వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళకున్న స్కిల్ని ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఆయన ప్రోగ్రాం పెట్టాడు. ఈ భవనం చాలా వరకు బోసిపోయినట్టు ఉండేది. ఏదైతే రామ్ గారు వచ్చారో మళ్ళీ రామ్ గారు వచ్చిన తర్వాత ఈ భవనం అంతా కూడా కలకలలాడుతుంది. ఈ పరిసర ప్రాంతాలు కూడా చాలా యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇక్కడున్న చాలామంది అంటే ఈ నియోజకవర్గానికి మీరు వచ్చారు కాబట్టి అంత యాక్టివ్ అయ్యారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే జిల్లా వాసులు కూడా చాలా వరకు కూడా నిరుత్సాహంలో ఉన్నారు జన సైనికులు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అదే మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడ స్టార్ట్ అయిందండి, మొదలైంది. ఇది ఇలా 175 నియోజకవర్గాలకు కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ నెక్స్ట్ వేస్తున్నాము. అది కూడా ఫినిష్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక రూల్ బుక్ లాగా డిజైన్ చేసి
ఇంకొక 50 మంది నాయకుల్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ద్వారా 175 నియోజకవర్గాల్లో ఫినిష్ చేస్తాం. ఇది వితిన్ 60 డేస్లో వీ వాంట్ టు ఫినిష్ ద కమిటీస్ ఇన్ ఎంటైర్ 175 కాన్స్టిట్యున్సీస్ చేసి లోకల్ బాడీల్లో వీళ్ళందరినీ సంసిద్ధం చేసి నాయకత్వాన్ని ఎంచుకొని బలంగా తీసుకొని ముందుకెళ్తాం. అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న జన సైనికులకి ఎలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలో, అదే రకంగా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ప్రతి ఎన్నికల్లోనూ కూడా విజయం ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి, అలాగనే ఎవరైతే ఒకవేళ ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించేలాగా, ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళ నాయకుని ఎన్నుకునేలాగా చేస్తాము. తద్వారా పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పేసి రామ్ తాళ్ళూరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, చేబ్రోలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.